యోసేపుని, యోసేపుకి కన్న కొడుకు కన్న తండ్రి ఉన్నాడు, చూసుకుంటున్నారు. చూసి 30 ఇస్తా అన్నాడు. అప్పుడు చాలా దూరం నుంచి ఒంటి మీద మోసుకుని వచ్చాం, మాకే ప్లేస్ లేకపోతే తిని వేసుకుని వచ్చావు, నువ్వు 30 అంటావు, కుదరదులు ఎప్పవంటే ఈలోపు పోతీఫెర వచ్చాడు. పోతీఫెర వచ్చి పాపం ఆయనకి చాలా మంది అవసరమైతే దాంతోపాటు యోసేపును కూడా 35 వెండి నాణ్యాలు ఇచ్చి కొనుక్కున్నాడు. ఉదాహరణకి కొనుక్కుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత సోఫాలో కూర్చో బాబు, సాలువా కప్పండి నాయన అంటారా, వెట్టి చాకరీ చేయించుకోవటం మొదలు పెట్టారు. ఏమండి, ఎలా ఉంటుంది యోసేపుకి? తన సొంత జనుల నుంచి వేరైపోవటం ఎలా ఉంటుంది? అమ్మబడటం ఎలా ఉంటుంది? ఈరోజు నిన్ను అమ్మేట్లా జనాలు, నువ్వేదో చిన్న పాపం చేసావు, ఎప్పుడో అయిపోయింది అది. ఇప్పుడు పరిశుద్ధపరచబడి దేవుని మందిరం నుండి దేవుని కోసం బ్రతుకుతుంటే ఇప్పటికీ నీ గురించి ప్రజలందరి ముందు అమ్మట్లా జనాలు, అమ్మ ఇట్ట, అబ్బాయి ఇట్ట, ఆయన